సిపిఎం పార్టీ అట్లనే తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఫారెస్ట్ శాఖ దౌర్జన్యాలకు గురవుతున్నటువంటి పోడు సాగుదారులను, ఆదివాసీలను, ఇతర పేదలను కలవడం అనేది జరిగింది. గత కొంతకాలం నుంచి ఈ కోటపల్లి మండలంలో ఫారెస్ట్ శాఖ అధికారులు ప్రభుత్వ ఆదేశాలనే పేరుతోటి తాత ముత్తాతల నుంచి సాగు చేస్తుంటున్నటువంటి భూములను బలవంతంగా గుంజుకోవడం, అదేవిధంగా పత్తి చేనులకు కూడా గడ్డి మందు కొట్టి చంపడం, బలవంతంగా కందకాలు తవ్వడం అనేది చేస్తున్నారు. మా భూములు మాకు ఇవ్వండి అని చెప్పి ప్రాధేయపడుతున్నటువంటి పేదలపైన అక్రమ కేసులు పెట్టడం అనేది కూడా కొనసాగుతుంది. అనేక సంవత్సరాల నుండి సాగు చేసుకుంటున్నటువంటి భూమి ఈరోజు తమ కళ్ళ ముందే తమ చేతుల నుంచి జారిపోతుంటే పేదలు అల్లాడిపోతున్నారు. ఎన్ని రోజులు ఈ రైతులు గోసపడాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. ఈ రైతుల సమస్యలు పరిష్కరించాల్సినటువంటి బాధ్యత కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి లేదా అని చెప్పి అడుగుతున్నాం. ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్కి లేదా అని చెప్పి అడుగుతున్నాం. అటు కేంద్రంలో బీజేపీ ఉంటుంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంటుంది. అటు ప్రభుత్వ శాఖ ఫారెస్ట్ శాఖ కేంద్ర ప్రభుత్వాన్ని 2006 అటవీకుల చట్టం ఉంది. అందులో ఆదివాసీతరులైనటువంటి పేదలకు కూడా హక్కుపత్రాలు ఇవ్వచ్చని ఉంది. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి? హక్కుపత్రాలున్న ఆదివాసీల భూములను కూడా బలవంతంగా ఖాళీ చేయించడం, అట్లనే వాళ్ళ పంటలపైన మందు కొట్టడం జరుగుతుంది. రెండో పక్క మీకు హక్కుపత్రాలు లేవని చెప్పి ఆదివాసీలను భూముల నుంచి వెళ్ళగొడుతున్నారు, పేదవాళ్ళను భూముల నుంచి వెళ్ళగొడుతున్నారు. ఇది ఎక్కడి న్యాయం అని చెప్పి ఈరోజు మేము అడగదలుచుకున్నాం. అందుకే ఈ ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా తక్షణమే జోక్యం చేసుకోవాలి. ఈ కోటపల్లి మండలంలో ఆదివాసీలపైన, పేదలపైన ఫారెస్ట్ శాఖ చాలా దుర్మార్గంగా వివరిస్తున్నది. రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పేదలు ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు తాత ముత్తాతల కాలంలో సాగు చేసుకుంటున్నటువంటి భూమిని కూడా మీరు గుంజుకుంటుంటే మరి పేదలకు భూవెవరు పెట్టాలి, వాళ్ళ కుటుంబాలు ఎట్లా బతకాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. అక్కడ ఫారెస్ట్ శాఖ అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఎక్కడైతే మీరు అక్రమంగా రైతులు సాగు చేస్తున్నారు అంటున్నారో మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి విషయాలు. 2022లో ఎఫ్ఆర్సి కమిటీలు వేసిళ్ళు. ఆ ఎఫ్ఆర్సి కమిటీలకు సాగుదారులు అందరూ దరఖాస్తులు పెట్టుకున్నారు. ఎఫ్ఆర్సి కమిటీ ద్వారా కూడా నోటీసులు ఇచ్చిళ్ళు, మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు చూపెట్టమని. ఎఫ్ఆర్సి కమిటీ వెళ్ళి కూడా సర్వేలు చేసింది. సర్వేలో వాళ్ళు భూమి సాగు చేస్తున్నారు, తాత ముత్తాతల కాలం నుండి సాగు చేస్తున్నారు అని తేలింది. మరి వాళ్ళందరికీ హక్కుపత్రాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాలకు లేదా అని అడుగుతున్నాం. గతంలో పరిపాలించినటువంటి ప్రభుత్వం మూర్ఖంగానే ఉంది. కేంద్రాన్ని 2 సార్లు పరిపాలించింది, 3 సార్లు అధికారంలోకి వచ్చింది. బీజేపీ చట్టాన్ని అమలు జరిపే దాంట్లో చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం లాగానే వ్యవహరిస్తే మరి పేదలు ఏం కావాలని చెప్పి, ఈ సన్నాసినక రైతులు, పోడు సాగుదారులు ఏం కావాలని చెప్పి అడుగుతున్నాం. అందుకే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మీరు గతంలో కొంత చొరవ చేసిళ్ళు. మీ చొరవ ద్వారా కొంత ఫారెస్ట్ శాఖ ఆగింది. కానీ మళ్ళా గుడిలో మెల్ల అన్నట్టుగా మళ్ళా రైతుల మీద, పేదలపైన తన దాడిని కొనసాగిస్తుంది. మీరు ప్రభుత్వ స్థాయిలో పరిష్కరించాల్సినటువంటి ఈ పోడు సమస్యను, హక్కుపత్రాలను మీరు తక్షణమే ఈ రైతులందరికీ ఇచ్చి ఆ పేదలందరూ ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు జోక్యం చేసుకోండి, రైతులతో సమావేశం పెట్టండి, ఫారెస్ట్ శాఖతో సమావేశం పెట్టండి. వాళ్ళ రైతుల గోస కూడా మీరు వినండి, వాళ్ళకు న్యాయం చేయాలి అని చెప్పి కూడా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లనే జిల్లా కలెక్టర్ గారు కూడా మేము పోయిన నెల 18వ తారీఖు రోజు కూడా వినతి పత్రం ఇచ్చాం. కొంత సమస్య పరిష్కారమైనప్పటికీ ఇంకా కొంత సమస్య ఉన్నది. మిగతా సమస్యను కూడా పరిష్కరించాలని సిపిఎం పార్టీగా మేము
ప్రభుత్వాన్ని, జిల్లా అధికారులను, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాం.